హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో మనకు వచ్చేసి ఇంటర్మీడియట్కి అడ్మిషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అంటే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి. సో దానికి సంబంధించి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మరి డీటెయిల్స్ ఏంటి, మరి ఎప్పుడు లాస్ట్ డేటు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారో మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్కి మనం అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మరి మోడల్ స్కూల్ అడ్మిషన్స్ అయితే అవుతా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలో కూడా ఇందులో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడైతే క్లియర్గా చూడండి. సో చూద్దాం, డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో వీడియోకి వెళ్తే మనకు వచ్చేసి టీజీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో అయితే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే మనకు అడ్మిషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాదాపు మనకు తెలంగాణలో అయితే మనకు వచ్చేసి 194 మనకు మోడల్ స్కూల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మోడల్ స్కూల్స్తో మనకు ఇంటర్మీడియట్ అయితే ఉంది. దాదాపు 194 మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ అయితే ఉంది. సో దీనిలో సంబంధించి మనకు ఒక 194 మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు అయితే దరఖాస్తులు అయితే ఇన్వైట్ చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకి మెయిన్గా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దీనికి అప్లికేషన్ చేయాలంటే మీరు 10th పాస్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొకటి చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ దీనికి అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే ప్రాసెస్ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే మెయిన్గా మనకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని చూసుకుంటే మనకు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ గ్రూప్స్ విషయానికి వస్తే మనకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఎంపీసీ ఉంటుంది, ఓకేనా, బైపీసీ ఉంటుంది, ఓకేనా, అదేవిధంగా మనకు సిఈసి ఉంటుంది. సో ఈసారి మనకు ఎంఈసికి బదులుగా మనకు ఏసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏసీ అనేది కొత్త కోర్సును అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంది మనకు తెలంగాణలో ఈ యొక్క మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. సో ఇదనమాట, కొత్తగా అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏసీఈ అంటే ఏంటిదంటే, సో మనకు ఏసీఈ అంటే అకౌంటెన్సీ, ఏ ఫర్ అకౌంటెన్సీ, సి ఫర్ కామర్స్, ఈ ఫర్ ఎకనామిక్స్. సో ఈ యొక్క కొత్త కోర్సును అయితే మనకి ఈసారి ఎంఈసీ ప్లేస్లో మనకు ఏసీని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఒక మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనమాట. సో మీకు నచ్చిన గ్రూప్లను అయితే తీసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇది ఎలిజిబిలిటీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఎప్పటివరకు మీరు అప్లికేషన్ చేయాలంటే దీనికి మనకు మే 25వ తేదీ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మే 25th లోపు మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, లాస్ట్ డేట్ అప్పుడే అనమాట. సో మనకు వచ్చేసి మే 27న ఆల్రెడీ మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి, అంటే ఎవరికి సీట్ వచ్చింది లేదనేది కూడా కన్ఫర్మేషన్ కూడా అయిపోతుంది. మే 27న మనకు ఎంపికైనటువంటి విద్యార్థుల యొక్క మెరిట్ లిస్ట్ను కూడా వీళ్ళు మనకు ఆన్లైన్లో పెట్టేస్తారు. కాబట్టి 25th వరకు అప్లికేషన్ చేసుకోవాలి, 27న డిస్ప్లే అయిపోతాయి మెరిట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చారని కూడా. సో మరి దీనికి మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఆన్లైన్లో కూడా ఇప్పుడు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా. సో స్క్రీన్ మీద కూడా వేస్తాను నేను, వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, మనకు దేనికి క్లిక్ చేయాలి, అదన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరైతే నేను దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీకు ఇస్తాను. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఫస్ట్ ఈ విధంగా వస్తుంది, చూడవచ్చు మీరు. ఆ ఇంటర్ఫేస్ దాని పక్కన ఉన్నటువంటి మనకు ఆ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది, మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే మనము అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి మనకు. 10th సంబంధించినటువంటి మోడల్ స్కూల్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ అయిపోయింది, అది మెరిట్ లిస్ట్ ఉంటుంది. మరొకటి చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అప్లికేషన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు మీరు,
సో దాన్ని మాత్రం మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ చూడొచ్చు. మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ డెస్క్టాప్ మీద ఈ విధంగా కనబడతాయి. క్లిక్కర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026 అండ్ 27 ఇయర్. సో మనకి ఇది ఏ ఇయర్కి జరుగుతూ ఉందంటే ఈ యొక్క విద్యా సంవత్సరం సంబంధించినటువంటిది 2026 అండ్ 27 ఇయర్కి కాబట్టి మనకి ఇది దాదాపు మనకు 2026 అండ్ 27 ఇయర్ కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అడ్మిషన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఇంటర్ఫేస్ మీద చూపిస్తా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మరొక ఇంటర్ఫేస్ కనబడుతుంది, దాని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 ఇన్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అని వస్తుంది. కింద చూసుకుంటే మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026 అండ్ 27. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ 2026 అండ్ 27. మేము అప్లికేషన్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లో మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే వ్యూ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ది ఇయర్ 2026 అండ్ 27. సో మనకు అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి వస్తే ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ అనేవి కూడా అందులో థర్డ్ ఆప్షన్లో ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమేమి గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయని మనకి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసుకుంటే మనకు వచ్చేసి గ్రూప్స్ ఇక్కడ మనకు ఎంపీసీ ఉంది, అదేవిధంగా బైపీసీ ఉంది, అదేవిధంగా మనకు సిఈసి ఉంది, అదేవిధంగా మనకు ఎంఈసి బదులు మనకు ఏసీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాదాపు మనకు 4 కోర్సులు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన కోర్సును అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే న్యూ గ్రూప్ అని ఇచ్చి కింద ఆప్షన్ ఇచ్చారు, చూసుకోవచ్చు. మనకు ఏసీఈ అంటే అకౌంటెన్సీ కామర్స్ ఎకనామిక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆల్ తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజెస్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27. సో ఈసారి మన కొత్తగా అన్ని మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకి ఇది ఏసీఈన్ అనే కొత్త కోర్సును అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, 2026 అండ్ 27 ఇయర్ నుంచే. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ, మనం దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే చెప్పాను ఇందాకనే, మనకు 10th పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్ దానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మార్క్స్ గ్రేడ్స్ అండ్ రిజర్వేషన్ రూల్స్. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మీరు 10th పాస్ అయి ఉండాలి, అక్కడ గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క మార్క్స్ని చూస్తారు, మార్క్స్ ఆరు గ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్. సో దీని బేస్ మీదనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు, వేరే ఏది ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ చెప్పాను, మనకు 13/5/2020 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి 25/5/2026 అనమాట. సో ఇది స్టార్టింగ్ డేటు, ఇది లాస్ట్ డేటు. సో ఈ డేట్లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు గ్రూప్ సెలెక్షన్ చేసుకోవాల్సింది ఇది, మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అనమాట. ఇది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇవి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, మరి ఏ విధంగా మనం ఫిల్ చేయొచ్చు, అందులో ఏం అడుగుతున్నారు అనేది కొంచెం క్లారిటీగా చాలా మంది అడిగినారు కాబట్టి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, చూసినారా, అప్లై ఆన్లైన్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2026 అండ్ 27 దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 ఇన్ ది తెలంగాణ మోడల్ స్కూల్స్ అని ఉంది. సో ఇక్కడ అది మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి, స్క్రీన్ మీద కూడా నేను చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. పర్సనల్ డీటెయిల్స్ కింద ఫస్ట్ వచ్చే ఆప్షన్ చూసుకుంటే మనకు అకాడమిక్ ఇయర్ అని ఉంది. సో అకాడమిక్ ఇయర్ ఆల్టర్నేట్గా వస్తుంది, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అకాడమిక్ ఇయర్ ఉంది కదా, సో ఇది మనకు ఆల్టర్నేట్గా వస్తుంది. 2026 అండి 27 అని ఆల్టర్నేట్ వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో రెండో ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క ఫుల్ నేమ్ ఏ విధంగా ఉంటుందో, 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో సర్నేమ్తో సహా ఆ విధంగానే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే రాయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ పేరు ఏ విధంగా ఉంటే 10th మెమోలో ఆ విధంగా రాయండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి జెండర్ అడుగుతున్నారు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, జెండర్, మీ యొక్క జెండర్ ఏందని అడుగుతున్నారు. సో ఇందులో వచ్చేసి మనకు
ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ ఉంది. సో మీరు మేల్ అయితే మేలు అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఏ ఆప్షన్ ఉంటే అది మీరు క్లిక్ చేసి పెట్టేసేయండి, అదొకటి అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మరొకటి అడుగుతున్నారు, ఏంటిదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. 4th ఆప్షన్ చూసుకుంటే డిఓబి అడుగుతున్నారు. సో డిఓబిలో డిడి అండ్ మంత్ అండ్ ఇయర్, సో ఈ బేస్లో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 07/08/1998. సో ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇచ్చాను అది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ, మీది కమ్యూనిటీ గురించి అడుగుతున్నారు. 5th ఆప్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి కమ్యూనిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్లో కమ్యూనిటీ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు, చూసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కమ్యూనిటీలో చూసుకుంటే మనకు వచ్చేసి ఆ ఆప్షన్లు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏమేమి ఆప్షన్లు ఇచ్చారు కమ్యూనిటీలో చూసుకుంటే, ఈ కమ్యూనిటీ ఆప్షన్లో చూసుకుంటే మనకు ఓసీ ఉంది, అదేవిధంగా బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, బీసీసీ ఉంది, బీసీడి ఉంది, బీసీఈ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఇందులో మీది ఏది అయితే రిజర్వేషన్ క్యాస్ట్ అనేది అది క్లిక్ చేసుకోండి. ఓసీ అయితే ఓసీ పెట్టుకోండి, బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. సో మీకు ఏది ఉంటే ఎక్కువ మీది రిజర్వేషన్ ఏదైతే అది క్లిక్ చేసి పెట్టేసేయాలి. ఆప్షన్ ఇదే అనమాట. సో ఇది 5th వన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరొక ఆప్షన్ ఏముందంటే, నెక్స్ట్ ఇదంతా కూడా మనకు ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటాయి. మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి, 100% నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ 6th ఆప్షన్కి వచ్చేసరికి మనకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 12 డిజిట్స్ ఉంటాయి కంపల్సరీగా. 12 డిజిట్స్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 7th ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ పిహెచ్సి అని అడుగుతున్నారు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. సో ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ 3 ఆప్షన్లు కూడా ఇచ్చారు మనకు. హియరింగ్ ఇంపైర్డ్, డెఫ్ అండ్ డమ్, అంటే చెంటి అండ్ మాట్లాడడం అని ఉంటాయి కదా, ఈ రెండుకి సంబంధించి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. విజువల్ ఇంపైర్డ్ అంటే చూడడంలో ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. లేదంటే ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ అంటే మన కాళ్ళకు సంబంధించి ఏమైనా హ్యాండిక్యాప్డ్ అని అడుగుతున్నారు. సో మీకు ఏది ఇక్కడ సూటబుల్గా, ఇన్ కేస్ మీరు ఎస్ అయితే అంటే ఉంటే మీకు ఇవ్వండి, ఏది ఉంటే అది ఇవ్వండి, లేకపోతే నో ఆప్షన్ పెట్టేసుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు, అది అందులో మీకు ఏది ఉంటుంది, లేకపోతే లేదని పెట్టేసేయండి. సో 8th ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్. ఓకేనా, సో రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్లో మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు దీనికంటే ముందు, సారీ ఇది 8th ఆప్షన్, 9th ఆప్షన్ ఇది. 8th ఆప్షన్లో పిహెచ్సి ఒకవేళ ఎస్ అయితే దీనిలో పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో పిహెచ్సిలో మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, డమ్ము కానీ డెఫ్ కానీ ఆర్థోపెడికల్ కానీ 50% ఉందా, 60% ఉందా, 70% ఉందా అనేది మీరు 8th ఆప్షన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. 9th ఆప్షన్కి వచ్చేసరికి మనకు రిజర్వేషన్ ఆఫ్ స్పోర్ట్స్లో మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి, ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో 10th ఆప్షన్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకవేళ రిజర్వేషన్లా ఎస్ అయితే, ఇఫ్ ఎస్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, మీరు రిజర్వేషన్లో ఎస్ అని పెట్టారనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ఎస్ అని పెట్టాను, ఎస్ పెడితే ఇక్కడ మనకు వచ్చేసి నేను ఎస్ పెట్టినా అనుకోండి. ఎస్ పెడితే మనకు నెక్స్ట్ దాంట్లో మనకి ఏమవుతుంది, ఇఫ్ రిజర్వేషన్ ఎస్ అని అడుగుతున్నాం కదా, విచ్ స్పోర్ట్స్ అని అడుగుతారు. ఇందులో మనకు విచ్ స్పోర్ట్స్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనా మీరు, లేకపోతే స్టేట్ లెవెల్లోనా, లేకపోతే నేషనల్ లెవెల్లోనా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లోనా, లేకపోతే ఎన్సీసీనా. సో దేనిలో మీకు స్పోర్ట్స్లో రిజర్వేషన్ ఉంది, మీకు ఎందులో సర్టిఫికేట్ ఉంది, ఎందులో ఉంది అనేది మీరు పెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, స్టేట్ అయితే స్టేట్, నేషనల్ అయితే నేషనల్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్, ఎన్సీసీ ఎన్సీసీ. ఒకవేళ ఎస్ అని పెడితే, నో అని పెడితే అవసరం లేదు. ఓకేనా, ఎస్ పెడితే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్ కేసు మనం ఎస్ పెట్టినాం, ఎస్ పెట్టిన తర్వాత ఇవన్నీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు 11వ ఆప్షన్ చూసుకుంటే మనం ఇప్పుడు ఎస్ అని పెట్టాం కదా, ఇఫ్ ఎస్ టైప్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్. సో ఎస్ పెడితే మనము ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అని పెట్టినాము, ఆ ఆప్షన్లో స్టేట్ పెట్టిన తర్వాత మనకు ఇక్కడ మనము ఇదేం అడుగుతున్నారు అంటే, నెక్స్ట్ చూసుకుంటే పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, నువ్వు ఏ స్పోర్ట్స్లో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం మనము, అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎస్ టైప్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అని అడుగుతున్నారు. అంటే నువ్వు ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసినావు, గ్రూప్ లెవెల్లోనా సింగిల్గానా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేసిన స్పోర్ట్స్లో అందులో నువ్వు సింగిల్గా పార్టిసిపేట్ చేసినవా, అండ్ గ్రూప్తో పార్టిసిపేట్ చేసినవా, అండ్ అదర్సా. అంటే ఇప్పుడు కబడ్డీ ఖోఖో ఉంటాయి, గ్రూప్ ఉంటాయి, క్రికెట్ కబడ్డీ ఖోఖో గ్రూప్ ఉంటాయి. సింగిల్గా అంటే రన్నింగ్, లాంగ్ జంప్,
ఇవన్నీ సింగిల్గా ఉంటాయి. సో ఆ విధంగా సింగిల్గా పార్టిసిపేట్ చేసినావా, గ్రూప్తో పార్టిసిపేట్ చేసినావా, అదర్సా ఏది ఉంటుంది. ఇఫ్ ఎస్ అయితే స్పోర్ట్స్లో రిజర్వేషన్ ఉంటే ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ నో అయితే ఇవన్నీ అవసరం కూడా లేదు. ఓకేనా. నో పెట్టినాం అనుకో మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిఫరెన్స్ పర్సనల్ రెసిడింగ్ ఇన్ ది స్టేట్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టండి 12th ఆప్షన్లో, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఎస్ పెట్టినాం అనుకోండి, మీకు వైల్ డిస్టిక్ అవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా. 13th ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏమడుతున్నారు అంటే ఇక్కడ ఎరెస్వెల్ డిస్టిక్ అంటే సెలెక్ట్ ఎరెస్వెల్ డిస్టిక్ అంటే మీ యొక్క డిస్టిక్ అడుగుతున్నారు. మీరు ఏ డిస్టిక్ నుంచి అప్లికేషన్ చేసుకుంటున్నారు. మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, సో మీకు ఇచ్చినటువంటి చాలా డిస్టిక్స్ ఉంటాయి ఇక్కడ. నేను చెప్తున్నాను, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. సో దాదాపు హోల్డ్ డిస్టిక్లో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డిస్టిక్లు పాతవి ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ డిస్టిక్ పాత డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ పెట్టుకోండి. కొత్త డిస్టిక్లు అయితే లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనుకో, వరంగల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనగామ కూడా ఉంటుంది. సో కాబట్టి పాత డిస్టిక్ వరంగల్ కాబట్టి వరంగల్ పెట్టుకోండి. జనగామ లేదు కదా అంటే కాదు. సో పాత డిస్టిక్ లేదు ఉంటే అది క్లిక్ చేసుకోండి. సో డిస్టిక్ ఇక్కడ అడుగుతున్నారు. 13 ఆప్షన్లో ఉన్నటువంటి అదే అనమాట. మీరు ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, వరంగల్ నుంచి అయితే వరంగల్. మీరు ఏ యొక్క పాత డిస్టిక్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకుంటున్నారో పెట్టుకుంటే ఆ వరంగల్ అప్లికేషన్ అనుకోండి. వరంగల్లో ఉన్నటువంటి పాత డిస్టిక్లు ఏమున్నాయి, ఇప్పుడు కొత్తగా ఏమున్నాయో అవన్నిటి కూడా ఇది వర్తిస్తుంది. సో మీరు అప్పుడు తర్వాత మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ కన్సర్న్లో మోడల్ స్కూల్ ఉంటుంది కదా, అందులో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మనకు నెగిటివ్ డిస్టిక్ కూడా అడుగుతున్నారు. సో 14th ఆప్షన్ తీసుకుంటే మనకు నెగిటివ్ డిస్టిక్. మీ నెగిటివ్ డిస్టిక్ ఏది కూడా అని అడుగుతున్నారు. అందులో చూసుకుంటే మీ నెగిటివ్ డిస్టిక్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇందులో కూడా మనకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిమాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నగర్ కర్నూల్, నల్గొండ, నర్సంపేట్, నిర్మల్, నిజామాబాద్, పెదపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. సో ఇందాక ఉన్నటువంటి ఈ 13th ఆప్షన్లో మనకైతే ఓల్డ్ డిస్టిక్ అంటే పాత డిస్టిక్ పెడతాము. సో ఇక్కడ నెగిటివ్ డిస్టిక్ ఏంటంటే ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ పెట్టాను అనుకోండి. సో వరంగల్ పెట్టాను, వరంగల్లో నాది ఇప్పుడు నెగిటివ్ డిస్టిక్ ఏది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనగాం. సో ఈ విధంగా జనగాం పెట్టుకుంటే జనగాంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఏవైతే ఉంటాయో అందులో మీకైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇదనమాట. ఇంకా అర్థం కాకపోతే మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో అడగండి. దీని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే నెగిటివ్ మండల్. సో డిస్టిక్ అయిపోయింది. డిస్టిక్ అయిపోయిన తర్వాత మీ యొక్క నెగిటివ్ మండల్ అడుగుతున్నారు. సో జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నెగిటివ్ మండల్ ఎక్కడ. ఓకేనా. 15th ఆప్షన్ ఏంటంటే నెగిటివ్ మండల్. మీ యొక్క మండల్ ఏదైనా అడుగుతున్నారు. సో నేను జనగామ పెట్టినాను కాబట్టి జనగామ కింద చాలా డిస్టిక్లు ఉంటాయి, మండల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనగామ పెట్టాను అనుకోండి. సో జనగామ పెడితే దాని కింద మండల్స్ ఉంటాయి అన్నమాట. సో అది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేను పాతది వరంగల్ పెట్టాను, తర్వాత ఒకటి జనగాం పెట్టాను. సో నెక్స్ట్ చూసుకుంటే మండల్ అడుగుతుంది. మండల్లో వచ్చేసరికి చాలా మండల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే బచ్చనపేట, చిల్పూరు, దేవరుప్పల, గన్పూర్ స్టేషన్, జనగామ, కొడకండ్ల, లింగల్ గన్పూర్, నర్మేట, పాలకుర్తి, రఘునాథ్పల్లి, తరిగొప్పల, జాపర్గఢ్. సో ఈ విధంగా చాలా మండల్స్ ఉంటాయి. సో మీ నెగిటివ్ మండల్ ఏది ఉంటే అది పెట్టుకోండి. ఓకేనా. సో మనం ఓల్డ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత నెగిటివ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో నెగిటివ్ డిస్టిక్లో వచ్చిన మన మండల్ ఏదో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 16th వన్ చూసుకుంటే మనకు వచ్చేసి డిస్టిక్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ నెంబర్ 2 అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు పేరెంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఓకేనా. పేరెంట్ యొక్క డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ ఏం అడుగుతున్నారు అంటే ఫాదర్స్ నేమ్ ఫస్ట్ అడుగుతున్నారు. ఓకేనా. సో మీ ఫాదర్స్ నేమ్ ఫుల్ నేమ్ రాయండి, సర్ నేమ్తో సహా ఫాదర్స్ నేమ్ రాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మదర్స్ నేమ్ అడుగుతున్నారు. సో మదర్స్ నేమ్, అదేవిధంగా ఫుల్ నేమ్ రాయండి, మీ యొక్క సర్ నేమ్తో సహా ఫుల్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మనం అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్, ఎందుకంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఏది యాక్టివ్లో ఉన్నటువంటి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్
థర్డ్ అని ఉంటుంది ఇక్కడ. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ యొక్క అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో అడ్రస్లో వచ్చేసి మెయిన్గా మీరు ఏమేమి రాయాలి, మరి ఏం కథ అని చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏం అడుగుతున్నారంటే ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ ఏది ఉంటుంది, సో ఆన్సర్ రాసేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క విలేజ్, ఓకేనా, విలేజ్ ఆర్ లేదంటే స్ట్రీట్ ఉంటుంది. సో సోన్సా విలేజ్, సోన్సా ఏరియా అని రాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మండల్, ఓకేనా, మండల్ ఉంటుంది. సిటీలో అయితే మనము టౌన్ అంటాం, సో ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మన డిస్టిక్ ఏంది, ఓకేనా, మన డిస్టిక్ నేమ్ రాయండి. అదేవిధంగా పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో పిన్ కోడ్ రాయండి. సో ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా యాక్టివ్లో ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వండి. హౌస్ నెంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, అదేవిధంగా మండల్ లేదనుకుంటే టౌన్, డిస్టిక్ నేమ్, పిన్ కోడ్. సో ఇది రాసేస్తే అడ్రస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు 4th వన్లో చూసుకుంటే మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇందులో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మనకు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్గా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏమేమి అడుగుతున్నారు క్వాలిఫికేషన్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఒకటి అడుగుతున్నారు. ఓకేనా, మీ ఎస్ఎస్సి యొక్క ఆల్ టికెట్ నెంబర్ అయితే రాయాలి. అదేవిధంగా మీ యొక్క నేమ్ ఆఫ్ ది బోర్డు, మీరు యొక్క ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అనేది రాయాల్సి ఉంటుంది. 100%గా మనకు తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నుంచే పాస్ అవుతాం కాబట్టి అది రాయాల్సి ఉంటుంది. ఆ నేమ్ కూడా ఇక్కడ మీరు రాయాలి. మెమోలో ఉంటుంది, చూసుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్స్ ఆఫ్ ది స్కూల్, ఓకేనా, మీ యొక్క మేనేజ్మెంట్ స్కూల్స్ ఏదన్నా అడుగుతున్నారు. సో దీనిలో మనకైతే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేనేజ్మెంట్ స్కూల్ కింద పోతే మనకు వచ్చేసి బొరస్టోలర్ జువెన్లీ స్కూల్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి బ్లైండ్కి సంబంధించినటువంటిది, గవర్నమెంట్ స్కూల్స్ డెఫ్ డమ్ సంబంధించినటువంటి, ఫిజికల్ హ్యాండిక్యాప్ సపరేట్ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు కేజీబీబీస్ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా మద్రాసా అన్ఆర్గనైజ్డ్ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా మినీ గురుకులమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకు మైనారిటీ వెల్ఫేర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు ఎంజేపీడిటి అంటే మనకు కొన్ని ట్రైబల్ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్సీఎల్పీ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ ఎయిడెడ్ ఓరియంటల్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేటెడ్ అన్ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేటెడ్ అన్ఎయిడెడ్ బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేటెడ్ అన్ఎయిడెడ్ సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేటెడ్ అన్ఎయిడెడ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఐసిఎస్సి అండ్ ఐజిసిఎస్సి స్కూల్స్ ఉంటాయి సిలబస్ సంబంధించినటువంటి, ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ మెంటల్లీ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ ఉంటాయి. అదేవిధంగా రైల్వే స్కూల్స్ ఉంటాయి, స్టేట్ గౌట్ స్కూల్స్ ఉంటాయి, స్టేట్ గౌట్ డిఎన్టీ స్కూల్స్ ఉంటాయి, తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉంటాయి, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్ ఇన్ రన్ బై ద గౌట్ ఉంటుంది, తెలంగాణ ఎస్విఆర్ఐఈఐ సొసైటీ స్కూల్స్ ఉంటాయి, తెలంగాణ టీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ స్కూల్స్ ఉంటాయి, టిఎస్సిఎంఆర్ఐ స్కూల్స్ ఉంటాయి, టిఎస్సిఆర్ఐ సొసైటీ స్కూల్స్ ఉంటాయి. ఇందులో మీకు వచ్చేసి మీరు ఏ స్కూల్లో చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం టిఎస్ మోడల్ స్కూల్స్ ఉంటాయి, లేదనుకుంటే లోకల్లో చూసుకుంటే గ్రామాల్లో అయితే కంపల్సరీ ఎంపీపీఎస్ స్కూల్స్ ఉంటాయి, జెడ్పీఎస్ పరిషత్ స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మీరు ఏ స్కూల్లో మీరు ఒకసారి క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది క్లిక్ చేసి ఆప్షన్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అది ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏమడుతున్నారంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఫ్రమ్ ది విచ్ ఎస్ఎస్సి పాస్డ్. సో నేమ్ ఆఫ్ ది స్కూల్ పేరు ఏందని అడుగుతున్నారు. అదేవిధంగా ఫ్రమ్ విచ్ ఎస్ఎస్సి పాస్డ్. సో ఏఎస్సి సిబిఎస్ఈ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఎస్ఎస్సీలు ఉంటాయి కాబట్టి అది ఏ ఆప్షన్ ఉందో ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ క్లియర్గా చూడండి, ఎందుకంటే ఇది అప్లికేషన్ ఫామ్ కాబట్టి లెంతీగా ఉంటుంది. ప్రతి ఆప్షన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అడుగుతున్నారు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కింద చూసుకుంటే మనకు మార్క్స్ కూడా అడుగుతారు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి. ఓకేనా, సో ఏ ఇయర్ 2026 25 24 23 22. ఒకవేళ ఇయర్కి వచ్చేసరికి మనకు 3 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ 26 ఉంది, అదేవిధంగా 25 ఉంది, 24 ఉంది, 23 ఉంది, 22 ఉంది. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇయర్ కాడ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ
మార్క్స్ ఉన్నాయి కదా, మార్క్స్ విషయానికి వస్తే మనకు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరికేమో మనకు చూసుకుంటే ఇక్కడ గ్రేడ్స్ ఉంటాయి, కొందరికేమో గ్రేడ్ కూడా ఇచ్చారు. మనకు గ్రేడ్లో కూడా చాలా ఉంటాయి మీకు తెలుసు, ఓకేనా. ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇది గ్రేడ్ ఉంటే గ్రేడ్ ఇవ్వండి. ఇక్కడ గ్రేడ్లో చూసుకుంటే A1, A2, అదేవిధంగా B1, B2, C1, C2 అండ్ డి ఈ గ్రేడ్స్ ఉన్నాయి. మీది ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడ్, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అనేది క్లిక్ చేసి పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరొకటి ఏంటంటే సో సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, సోషల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మీరు కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అదేవిధంగా సోషల్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్, అదేవిధంగా ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత అది, అదేవిధంగా సీనియర్ సెకండ్ లాంగ్వేజ్ ఇది అంటాం కదా, సో అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ 5th వన్ వచ్చేసి మనకు కాలేజీ అప్లయింగ్ ఫర్. సో కాలేజీ అప్లయింగ్ ఫర్ అంటే మీరు ఎక్కడ అప్లికేషన్ చేస్తున్నారు, ఏ డిస్టిక్ అప్లికేషన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అని ఉన్నది గుర్తుపెట్టుకోండి. సో ఏ జిల్లాకి మీరు అప్లికేషన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాకి మనం అప్లికేషన్ చేస్తాం, ఓకేనా. సో మీ ఓన్ నెగిటివ్ జిల్లా ఏదంటే ఆ జిల్లాకి అప్లికేషన్ చేయండి. సో అదే జిల్లా పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే అక్కడ నేమ్ ఆఫ్ ది మోడల్ స్కూల్, ఆ జిల్లాలో మీకు ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ది మోడల్ స్కూల్, ఆ మోడల్ స్కూల్ ఏది ఉందో అనేది ఆ స్కూల్ పేరు రాయాల్సి ఉంటుంది. సో అదనమాట మీకు అక్కడ ఉన్నటువంటి TSMS స్కూల్స్ ఉంటాయి కదా, అది ఎక్కడెక్కడ ఉన్నది అన్నది మీకు ఉంటుంది. సో ఆ స్కూల్ నేమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ నేటివ్ ఆఫ్ ది మండల్ ఇన్ విచ్ షీ ఈజ్ సీకింగ్ అడ్మిషన్. ఆల్రెడీ మీకు ఏమైనా ఆల్రెడీ మోడల్ స్కూల్లో అడ్మిషన్ ఉందా, అదే మోడల్ స్కూల్లో అడ్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. అంటే మోడల్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా, 10th అయిపోయి ఉంటారు కదా, ఆల్రెడీ అడ్మిషన్ చేసి ఉన్నారా అని అడిగితే ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో ఉంటే నో పెట్టండి, ఓకేనా. సో కోర్సు ప్రిఫరెన్స్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, మనకు ఏ కోర్సు తీసుకోవాలి. సో మీరు ఆల్రెడీ మోడల్ స్కూల్లో ఉంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్, చదివి ఉంటే నో అయితే నో పెట్టండి. కోర్సు విషయానికి వస్తే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనకు MPC ఉంటుంది, అదేవిధంగా BPC, CEC, అదేవిధంగా ACE ఒక ఆప్షన్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది నచ్చింది అది పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ప్రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. మనకు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, అండ్ విధంగా సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్. సో ఇందులో చూసుకుంటే మనకు మీరు ఏది ఇస్తున్నారు, ఈ 4గిట్లో ఏ ప్రిఫరెన్స్ అని ఇచ్చుకోవచ్చు. 4 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వడం జరిగింది మనకు, ఓకేనా. సో మీరు MPC ఫస్ట్ పెట్టుకుంటారా, BPC ఫస్ట్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. 4 అయితే 4 ఇచ్చేయాల్సి ఉంటుంది. సో 4 ఇచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసి మనకు ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. సో ఈ బాక్స్లో పక్కన ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ కొట్టాలి, ఓకేనా. సో గ్రీన్ బటన్ అటువంటి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే TS మోడల్ స్కూల్లో ఉన్నటువంటి 2026 and 27 ఇయర్కి ఫస్ట్ ఇయర్కి మనం ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. May 25th లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి. 27th మాకు ఆల్రెడీ మీ యొక్క లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఇంకా, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు తెలంగాణ మోడల్ స్కూల్లో 10th పాస్ అయినటువంటి విద్యార్థులకు ఏ ఇయర్ వరకు ఉందో చూస్తున్నారు కదా, దాదాపు 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి 26, 25, 24, 23, 22 వరకే ఉన్నట్టుంది. వీళ్ళందరూ ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలో చూపించాను, ఫామ్ కూడా ఆ విధంగా ఉంటుంది. మన డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదనుకుంటే దీని మీద ఒక లైవ్ వీడియో కూడా పెడతాను. లైవ్లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో లైవ్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ నా ఛానల్లో మీరు ఆల్రెడీ జాయిన్ అయిన ఉండాలి. సో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే నా లైవ్ స్ట్రీమ్ అయితే మీరు చూడగలుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నా ఛానల్ పక్కన బ్లూ కలర్ జాయిన్ బటన్ ఉంటుంది. సో అందులో జాయిన్ అయిన తర్వాతనే నేను పెట్టేటువంటి లైవ్లో మీరు అయితే పార్టిసిపేట్ చేయగలుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. దీని మీద నేను లైవ్ చేయబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు లేదా ఎల్లుండే లైవ్ చేస్తాను, ఎందుకంటే 25th లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ చేయడానికి. సో ఆ లైవ్లో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. అక్కడ క్వశ్చన్స్ అయితే నేను క్లారిఫికేషన్ డౌట్స్ చేస్తానన్నమాట. ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇది ఎందుకంటే స్టూడెంట్స్ సంబంధించినది, ఎందుకంటే ఇది అడ్మిషన్స్ కాబట్టి ఇంటర్మీడియట్ చేసే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. దిస్ ఈ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.